ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు బట్టి శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. అవును, దేవాది దేవుడు మన జీవితాల్లో చేసిన గతించిన కాలం అంతా దేవుడు మనకు ఆయన దయలో కృపలో మనల్ని భద్రపరిచి రెక్కల నీళ్ళలో కాచి కాపాడి ఆయన కృపా సత్య సంపూర్ణతో మనం నింపి బలపరిచి గొప్ప కార్యములు మన కొరకు చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ఎందుకంటే ఆయన దక్షిణ హస్తము మనకు తోడుగా ఉంది, ఆయన పరిశుద్ధ బాహువు మనకు తోడుగా ఉండి మనకు గతించిన నెలంతట్లో విజయాన్ని దయచేసిన ఆ గొప్ప దేవుని కీర్తిస్తూ గణపరుస్తూ ఆయన పరిశుద్ధ స్థలంలోకి, ఆయన పరిశుద్ధ పాదాల చెంతకు మనం చేరుకుందాం. ప్రార్థనాపూర్వకంగా ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. రాజాదిరాజా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవాది దేవా, ఇదిగో తండ్రి, గతించిన కాలమంతా దేవా మా జీవితాల్లో చేసిన గొప్ప మేలును, ఆశ్చర్య కార్యములను దేవా నీ కృపలను తలంచుకుంటూ దేవా నీ పాదాల చెంత చేరడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అవునయ్యా, నీ పరిశుద్ధ బాహు మాకు తోడుగా ఉండి నడిపించిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ దక్షిణ హస్తముతో మమ్మల్ని ఆదుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నారు. మా మార్గం అంతట్లో దేవా నీ దక్షిణ హస్తం మాకు తోడుగా ఉండి నడిపించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో రాకపోకల్లో కృపాక్షములు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీ సుఖ సంతోషములతో మమ్మల్ని నింపిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో నువ్వు ఇచ్చిన ఆయుష్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మేము ఊహించలేని మేళ్లతో దేవా, ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని నింపి బలపరిచి దేవా నీ చక్కని నీడలో దేవా నీ మెల్లని స్వరం వినడానికి దేవా మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మేము పుట్టక ముందే దేవా తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే దేవా మమ్మల్ని చూచిన దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అనాది సంకల్పంలోనే దేవా నీ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీవు మేపడి గొర్రెలుగా దేవా నీ పాదాల చెంత చేరడానికి దేవా నీ మనోహర స్థలములో పాలు పంపులు పొందుకోవడానికి దేవా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది కేవలం నీ కృప, నీ దయతో దేవా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రేమతో దేవా మమ్మల్ని ఇదిగో నిర్మించుకుంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, మమ్మల్ని దీవిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, ఆశీర్వదిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. గడాంధకారపు లోయలో సంచరించిన దేవా ఏ అపాయనకు తగలకుండా దేవా నీ కనుపాపు వలె మమ్మల్ని కాచి కాపాడడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, మాకు ఎటువంటి లోటు లేకుండా దేవా అయ్యా మా గిన్నె నిండి పొర్లింపజేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎందుకంటే నువ్వు మాకు కాపరివైనందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీవు మాకు తోడుగా ఉండి నడిపించిన వాడా నీకు వందనాలు చెల్లిస్తూ దేవా ఇదిగో తండ్రి దేవా 6వ నెలలోకి మేము మొదటి దినాన్ని ప్రవేశించడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది కేవలం నీ కృప అయ్యా. నీ కృపను బట్టి ఇదిగో తండ్రి 6వ నెలలో అడుగు పెట్టడానికి దేవా సజీవ లెక్కలు మమ్మల్ని దాచి కాపాడడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో మొదటి దినము నుండి దేవా ఆఖరి దినము వరకు దేవా నీ చేతికి మా దినాలు, మా జీవితాలు, మా రోజులు అప్పగిస్తుండగా దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా నీ దక్షిణ హస్తముతో నీ కుడి చేతితో దేవా మమ్మల్ని పట్టుకొని దేవా నడిపించబడుచున్నాను. అవునయ్యా, ఇదిగో తండ్రి నీ కుడి చేతి దేవా మమ్మల్ని కౌగలించుకుంటుంది అయ్యా. అయ్యా, ఇదిగో నీ కౌగిట్లో ఉంటే మేము భద్రంగా ఉంటామయ్యా. మాకు ఏ దిగులు, ఏ భయము, ఏ చింత లేకుండా దేవా నీ కౌగిట్లో ఉన్న నెమ్మది, శాంతి, సమాధానముతో దేవా ఈ నెలంతా మాకు దయచేయబడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి మా రక్షకుడై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను, మా పోషకుడై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను, మా పరమ వైద్యుడివై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా. ఇదిగో మా బ్రతుకు దినములన్నిటిను దేవా నీ కృపాక్షేమములతో మమ్మల్ని నింపుతున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా. ఇదిగో ఈ ఆరాధన చేతికి అప్పగిస్తున్నాను, చేరువచ్చిన ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మతో అభిషేకించి దేవా నీ ఆత్మతో నింపి బలపరిచి దేవా నీ కొరకు దేవా ఇదిగో
ఇదిగో తండ్రి నీ కొరకు ఎదురు చూచే వారిగా దేవా నూతన బలాన్ని వారికి దాయిచ్చేయమడవచ్చున్నాను. నూతన ఆశీర్వాదాలతో వారిని నింపి బలపరచడవచ్చున్నానయ్యా. మా స్వరూపుడా ఇదిగో తండ్రి మా స్తుతుల సింహాసనం మీద ఆశీనుడు కమ్మని నీవే మాకు తోడుగా ఉండి ఈ ఆరాధన అంతటిని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా మరి ప్రశంస చక్కటి పాట పాడి దేవుని స్తుతిస్తుంది. ప్రైజ్ లార్డ్. పాట పాడు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది కోడెలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది కోడెలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంతా విస్తార తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంతా విస్తార తైలం నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది కోడెలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది కోడెలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును, గొప్ప రక్షణ నాకిచ్చినందు నేనేమి చెల్లింతును. కపట వర్తన లేకున్న హృదయాన్ని అర్పించుటే చాలునా, కపట వర్తన లేకున్న హృదయాన్ని అర్పించుటే చాలునా, ఏడాది కోడెలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది కోడెలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివా సిల్వలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివా సిల్వలో, కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించుమో యేసయ్యా, కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించుమో యేసయ్యా, ఏడాది కోడెలనా
వేలాది నత్తెలనా ఏడాది కోడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును విరిగి నలిగిన బలి అర్పణముగా నా హృదయమర్పించును విరిగి నలిగిన బలి అర్పణముగా నా హృదయమర్పించును రక్షణ పాత్రను జేబోని ఎన్నడు నిన్ను నేను స్తుతింతును రక్షణ పాత్రను జేబోని ఎన్నడు నిన్ను నేను స్తుతింతును ఏడాది కోడెలనా వేలాది పుట్టెలనా ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. దేవుడు గొప్ప దేవుడు. అవును, మన జీవితాల్లో చేసిన గొప్ప మేళ్లను ఆశ్చర్య కార్యములను తలుచుకుంటూ ఆయన సన్నిధిలోకి దేవుడు ఇచ్చిన ఆ రక్షణ పాత్రను చేత పట్టుకొని ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతమునయ్యున్నవాడ, అద్వితీయ దేవుడా, ఆది అంతమునయ్యున్నవాడ, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. మార్పులేని దేవుడా,
మాకు సరిపోయిన వాడా, మార్పు లేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా, రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు, రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అవునయ్యా, రాజాది రాజువే, దేవాది దేవుడవే దేవా, నిత్యము దేవా నేను స్తుతించి గణపరిచే కృపను దేవా నాకు మాకు అనుగ్రహించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్ముడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, సర్వ సృష్టికర్తానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మా జీవితాల్లో చేసిన ప్రతి మేలుకై దేవా అయ్యా, ఇదిగో తండ్రి మా నువ్వు చేసిన ఉపకారములకై దేవా అయ్యా, ఇదిగో మా రక్షణ పాత్రను చేత పట్టుకుని దేవా నీ సన్నిధిలోకి ప్రవేశించడానికి దేవా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. విరిగి నలిగిన హృదయాలను దేవా నువ్వు చూస్తున్న దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా మొరలు ఆలకించిన దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను, మమ్మల్ని చూచుచున్న దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాను, మమ్మల్ని స్వస్థపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, మాకు ఆరోగ్యాలు ఇచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, నీ కృపాక్షేమములతో మమ్మల్ని నింపిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, మమ్మల్ని ఫలింపజేసి అభివృద్ధి దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని విషయాలలో అన్ని వేళలా దేవా నీ తోడు మాకు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అనుక్షణము నేను స్తుతించి గణపరిచి నీ కృపను మేము పొందుకునేవారిగా దేవా, దినము నీ సన్నిధికి దగ్గరగా చేరిపోయేవారిగా దేవా మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకుంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తూ అయ్యా, ఇదిగో సాయంకాలపు ఆరాధన అంతటిని దేవా నీ స్తుతి ధూపం వలె నైవేద్యం వలె దేవా నీ సన్నిధికి చేర్చుకొని దేవా మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు కమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహిల్లా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనము. యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనము. తెలుగులో ప్రశంస చదువుతుంది, ఇంగ్లీష్లో అమోఘ చదువుతుంది. ప్రశంస తెలుగులో చదువమ్మా. తైలా సంఘ పాస్టర్ ప్రైజ్ లాడండి. యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం ఇలా రాయబడి ఉంది. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలము తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయములే కాంతిగా నుండును. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి వినుకులు దించిన గాక. ఆమేన్. ఆమేన్. అమోఘ ఇంగ్లీష్లో చదువుతుంది. Job chapter 11 verse 17. Life will be brighter than noonday and darkness will become like morning. May God bless this verse. In Hindi में अय्यूब 11th chapter 17th verse. और तेरा जीवन दोपहर से भी अधिक प्रकाशमान होगा, और चाहे अंधेरा भी हो तो भी वह बोर सा हो जाएगा. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ఎస్తేరు వదిన ప్రార్థన చేస్తారు. వాక్యం కొరకు. మా పరమ తండ్రి, నిఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు మా తండ్రి. నాయన సాయంకాలం సమయంలో ప్రభా మొదటిగా ప్రార్థనగా ప్రారంభించి పాటలను సహాయం చేసి ప్రభా నీ దాసుని నిలబెట్టుకున్నోరుగా బోరగా మీరుండి ఆయన బయలుపరుస్తున్న మాటల చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు మీ సహాయంతో నడిపించారు, ఇక ముందు కూడా మీరు నోరుగా ఉండి ప్రభా మీ సహాయంతో నడిపించమని మాకు కావలసిన మాటలు మీరు అనుగ్రహించి మేము మేలు పొందుకునే వారిగా మీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెడుతుంది. ఆమేన్. 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 సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం యోబు గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనము. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను
అది అరుణోదయము వలె కాంతిగా నుండును. లైఫ్ విల్ బి బ్రైటర్ దాన్ నూన్ డే and darkness will become like morning. और तेरा जीवन दोपहर से भी अधिक प्रकाशमान होगा और चाहे अंधेरा भी हो तो भी वह बोर सा हो जाएगा. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ నూతన మాసము ప్రభువ, ఈ 6వ నెల మొట్టమొదటి దినమున ప్రభువ, మేమందరము నీ పాదముల చెంతకు చేరి ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి మహిమపరచి ఘనపరచి దేవా ఆరాధనలో ప్రభువ మిమ్మల్ని అయినా మేము కొనియాడడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. మరి ప్రాముఖ్యముగా కొద్ది నిమిషములు మీ మాటలను మేము విననై ఉండగా, మీ వాక్యమును మేము ధ్యానించనై ఉండగా, మీ వాక్య ప్రత్యక్షతలోనికి మమ్మల్ని నడిపించమని, మీరే మాట్లాడమని, మానవ స్వరాన్ని మరుగుపరచమని యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. చూడండి, ఈ వాక్యము ఈరోజు మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశము, వాక్యాంశం ఏమిటంటే, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. యువర్ లైఫ్ విల్ బి బ్రైటర్ దాన్ నూన్ డే. నిజంగా ఎంత మంచి మాట అండి. ఈ మాట వింటుంటేనే ఆమెన్ అని అనాలనిపిస్తుంది కదా. ఎందుకంటే ఈ లోకంలో ఎలాంటి పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు అంటే, ఈవెన్ విశ్వాసులు, మన విశ్వాస జీవితాల్లో ప్రతి కుటుంబంలోనూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, ఏదో ఒక రకమైనటువంటి కష్టం, ఏదో ఒక రకమైనటువంటి లేదా ఏదో ఒక పక్క నుంచి నష్టం, లేదా బాధలు, శ్రమలు, ఇలాగా ఎటు చూసినా ఏదో ఒక రకమైనటువంటి కలవరం, ఏదో ఒక రకమైనటువంటి ఆందోళన. ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తూ ఉంటాయంటే చీకటి. ఉద్యోగం లేదు, చీకటి. అనారోగ్యం, ఎన్నో సంవత్సరాలుగా వేధిస్తున్నటువంటి రోగము, వ్యాధి, చీకటి. కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, చీకటి. కాబట్టి మనకున్నటువంటి కుటుంబాల్లో, ఈవెన్ విశ్వాసుల యొక్క జీవితాలలో, కుటుంబాలలో కూడా ఏదో తెలియని చీకటి. అది ఒకవేళ నా భర్త జీవితము బాలేదు అనేటటువంటి చీకటి కావచ్చు, లేదా నా కుమారుడి యొక్క లైఫ్ ఇంకా సెటిల్ అవ్వలేదు, చీకటి. లేదా నా కూతురు యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, చీకటి. ఇవన్నీ కూడా దేనిని సూచిస్తూ ఉంటాయంటే చీకటిని, అంధకారాన్ని సూచిస్తూ ఉంటాయి. మనము వెళుతున్నటువంటి శ్రమలు, మన పరిస్థితులు, మన కష్టాలు, మన ఆర్థిక ఇబ్బందులు, మన అనారోగ్యాలు, లేదా మన కుటుంబస్తులకు ఉన్నటువంటి దుర్వ్యసనాలు, లేదా చెడు స్నేహాలు, చెడ్డ అలవాట్లు, ఇవన్నీ కూడా మన జీవితాల్లో దేన్ని సూచిస్తూ ఉంటాయంటే చీకటిని సూచిస్తూ ఉంటాయి. మెనీ బిలీవర్స్ గో త్రూ సీజన్స్ ఆఫ్ పెయిన్, లాస్ అండ్ అన్సర్టెనిటీ. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యము మనకు ఒక నిరీక్షణ కలిగించేటటువంటి మాట, మనలో ఒక ఆశను రేకెత్తించేటటువంటి ఒక మాట, మనలో ఒక ధైర్యాన్ని పుట్టించేటటువంటి మాట, మన హృదయాలకు నెమ్మది కలిగించేటటువంటి ఒక మాట. ఆ మాట ఏంటి అంటే, ఈ రాత్రి ఒకవేళ నిజముగానే నీ కుటుంబములో, నీ బ్రతుకులో, నీ జీవితములో ఏదో ఒక చీకటి ఉన్నా కూడా దేవుడిస్తున్నటువంటి వాగ్దానం, ఈ 6వ నెలలో మొట్టమొదటి దినమున నీవు ఏ రకమైనటువంటి చీకటిలో ఉన్నా కూడా,
చాలని పరిస్థితులు, చాలని బ్రతుకులు, అప్పులు, కష్టాలు, అనారోగ్యము, ఏ రకమైన చీకటిలో ఈ రాత్రి నువ్వు ఉన్నా కూడా నీ దేవుడు నీకు చేస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అంటే, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించబోతోంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యువర్ లైఫ్ విల్ బి బ్రైటర్ దాన్ నూన్ డే. దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ప్రస్తుత కాలం ఒకవేళ నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఒకవేళ ఎక్కడైనా గ్రే ఏరియా, మనం ఏమంటాం, గ్రే ఏరియా అంటాం. గ్రే ఏరియా అంటే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోనాల్సినటువంటి ఏరియా. ఉద్యోగాల్లో అడుగుతూ ఉంటారు, ఎక్కడ గ్రే ఏరియా ఉంది అంటే ఈ పర్టికులర్ బిజినెస్లో అండి, కలెక్షన్లో అండి అని చెప్తూ ఉంటాం. అలాగా మన జీవితాల్లో కూడా ఉన్నటువంటి గ్రే ఏరియా ఏంటి? ప్రార్థన ఎక్కువ చేయలేకపోతున్నానండి, ఇట్స్ ఎ గ్రే ఏరియా, చీకటి. దేవునికి నమ్మకముగా, విశ్వాసముగా ఉండలేకపోతున్నానండి, ఇట్స్ ఎ గ్రే ఏరియా. దేవుని మందిరానికి నేను వెళ్ళలేకపోతున్నానండి, ఇట్స్ ఎ గ్రే ఏరియా. దేవుని వాక్యమును నేను చదవలేకపోతున్నానండి, ఏదో ఒకటి బైబిల్ తీసేసరికి ఏదో ఒక సమస్య, ఏదో ఒక పని, ఏదో ఒక అడ్డంకు, ఏదో ఒక ఆటంకం వస్తుంది, చీకటి. కాబట్టి ఈ చీకట్లలో నుంచి మనము వెలుగుగా మారాలి, వెలుగుగా ప్రకాశించాలి అంటే దేవుడు మాత్రమే మనలను వెలుగుగా మార్చేటటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం ప్రకారము యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందరైతే వెంబడించగలుగుతారో వారు చీకటిలో ఉండక వారు వెలుగుగా మారగలుగుతారు. ఎందుకంటే వెలుగై ఉన్నటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము. మన దేవుడు ఎవరు అంటే వెలుగై ఉన్నటువంటి దేవుడు, జ్యోతిర్మయుడైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము. ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన ఈ లోకమునకు నిత్యమైన వెలుగు, నిజమైన వెలుగు. ఆయన జీవపు వెలుగై ఉన్నాడు. ఆయన నిజమైన వెలుగు, నిత్యమైన వెలుగు, జీవపు వెలుగైనటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి వెలుగై ఉన్నటువంటి దేవుడు ఈ రాత్రి మనకు దయచేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీవు చీకటిలో ఉన్నా కూడా భయపడకు. నీ బ్రతుకు ఎలా ప్రకాశించబోతుందంటే, ఇదిగో మధ్యాహ్న కాలపు సూర్యుని యొక్క తేజస్సు కంటే అధికముగా నీ బ్రతుకు ప్రకాశించబోతోంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొద్దిగా ఇచ్చే దేవుడు కాదండి, కొంచెం కొంచెం ఇచ్చేటటువంటి దేవుడు కాదు. చీకటిలో ఉన్న బ్రతుకులోనికి ఏదో ఒక చిన్న క్యాండిల్ వెలిగించి ఈ వెలుగుతో సరిపెట్టుకోమనేటటువంటి దేవుడు కాదు. కానీ మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నా బ్రతుకులను మధ్యాహ్న కాలపు సూర్యుని యొక్క తేజస్సు కంటే అధికముగా ప్రకాశింపచేసేటటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన చీకటిని వెలుగుగా మార్చేటటువంటి దేవుడు. అవర్ గాడ్ టర్న్స్ డార్క్నెస్ ఇంటూ లైట్. ఎలాంటి చీకటి మన జీవితాల్లో ఉన్నా కూడా ఆయన దానిని వెలుగుగా మారుస్తున్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట చూస్తాం మనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో మనం ఎలాంటి చీకటిలో ఈ రాత్రి మనము నడుస్తూ ఉన్నా కూడా ఖచ్చితముగా గొప్ప వెలుగును మీరు చూస్తారు. దేవుని వాక్యమును బట్టి, మనం ఆరాధించేటటువంటి దేవుడిని బట్టి. చదువుదామండి ఆ మాట. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదిగో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు.
మనము చీకట్లోనే ఉన్నాము, చీకట్లోనే నడుస్తున్నాము, కానీ మనము గొప్ప వెలుగును చూడగలుగుతున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తు ప్రభువారిలోనికి రాకముందు మన జీవితం చీకటి, అంధకారం. యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగక ముందు మన జీవితము చీకటి, అంధకారమై ఉంది. అయితే ఇప్పుడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి నమ్ముదాం, విశ్వాసం ఉంచుదాం. ఇదిగో నా దేవుడు గొప్ప వెలుగును నా మీద కలగజేస్తున్నాడు. మరణ ఛాయ గల ఇదిగో ఈ కుటుంబాల్లో, మా ఊరిలో, మా పరిస్థితుల్లో, నా జీవితంలో దేవుడు గొప్ప వెలుగును ప్రకాశింప చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మన యొక్క బ్రతుకులను మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అత్యధికముగా ప్రకాశింప చేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ ఎవరి బ్రతుకులు మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికముగా ప్రకాశించగలుగుతాయి? మొదటిగా దేవుణ్ణి నమ్ముకొని యేసుక్రీస్తు ప్రభువారిలోనికి వచ్చి, ఆయన మార్గములోనికి వచ్చి దేవుణ్ణి ఆధారముగా చేసుకున్న వారి బ్రతుకులు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తాయి. రెండవది, భయభక్తులు కలిగి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వెలుగై ఉన్నటువంటి దేవుడు. ఆయన నామమందు భయభక్తులు కలిగి ఉంటే వారి మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు. దేవుడు అద్భుతాలు చేసేస్తాడు ఆయా కుటుంబాల్లో. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామము సర్వోన్నతమైనటువంటి నామము. ఆ నామమందే మనకు రక్షణ, ఆ నామమందే మనకు విడుదల, ఆ నామమందే మనకు స్వస్థత, ఆ నామమందే మనకు వెలుగు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమందు భయభక్తులు గలవారు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించుదురు. చదువుదామండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయములో 2వ మాటను మనం చదువుదాం. మన దేవుడు నీతి సూర్యుడైనటువంటి దేవుడు. ఆయన ఉదయించేటటువంటి దేవుడు, మనల మీద వెలుగు ప్రసరింపచేసేటటువంటి దేవుడు. నా నామమందు భయభక్తులు గలవారాగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. యేసు నామమందు, దేవుని నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భయభక్తులు గల కుటుంబాలుగా దేవుడు మనల్ని ఉంచాడండి. ఏ ప్రభువారినైతే మనం నమ్ముకున్నామో మన హృదయాల్లో ఆయన్ని, మన యొక్క హృదయ గది తలుపులు తెరచి మన గుండె గదిలో దేవుణ్ణి కొలువు చేసుకున్నాం మనం. యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన మన గుండె గదిలో ఉన్నాడు. కాబట్టి ఏ ప్రభువారి యొక్క నామమందు భయభక్తులు కలిగి ఉన్నారో మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఏ కుటుంబంలో అయితే, ఏ గృహంలో అయితే, ఏ హృదయంలో అయితే నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఉదయిస్తాడో అక్కడ జరిగేది ఏంటంటే అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎక్కడైనా మరణకరమైనటువంటి రోగాలు, మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి రోగాలు, వ్యాధులు, బాధలు ఉన్నా కూడా నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నామమందు భయభక్తుల గల వారి యొక్క కుటుంబాలలో, వారి గృహాలలో, వారి హృదయాలలో ఎప్పుడైతే ఆయన నామమందు భయభక్తులు కలిగి ఉంటామో వారి జీవితాల్లో నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉదయించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఉదయిస్తే
మన బ్రతుకులు ఎలా మారిపోతాయంటే, ఆరోగ్యము, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు మీరు గంతులు వేస్తారు. ఈ రాత్రి ఎక్కడైనా ఒకవేళ అనారోగ్యంతో, ఎక్కడైనా బాధతో, ఎక్కడైనా గుండెల నిండా వేదనతో, ఎక్కడైనా శ్రమతో, ఎక్కడైనా ఇబ్బందితో, ఎక్కడైనా ఆవేదనతో ఒకవేళ నువ్వు ఈ మాటలు వింటూ ఉంటే, నీ దేవుడు నిన్ను బలపరుస్తూ చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, అమ్మా, నా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు కదా. ఎందరైతే నా నామమందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరి మీద కూడా నీతి సూర్యుడనైనటువంటి నేను ఉదయిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఉదయించేటటువంటి దేవుడు, నీతి సూర్యుడైనటువంటి దేవుడు. ఎక్కడ ఆయన యొక్క వెలుగు ప్రసరిస్తుందో, ఎక్కడ ఆయన యొక్క కనుదృష్టి మన మీదకు వస్తుందో, ఏ గృహములో అయితే, ఏ హృదయములో అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు వెలుగుతారో, ఉదయిస్తారో, అక్కడ అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను. ఉన్నటువంటి ప్రతి విధమైన అస్వస్థత అనగానే, అనారోగ్యం అనగానే అది శరీరానికే సంబంధించింది కావలసినటువంటి అవసరం లేదు. సిక్నెస్ ఇన్ ద జాబ్, సిక్నెస్ ఇన్ ద ఫైనాన్స్, సిక్నెస్ ఇన్ ద బాడీ, ఈ అస్వస్థత అనేది మన యొక్క ఫైనాన్సెస్ లో కావచ్చు, మన యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో కావచ్చు, మన ఉద్యోగంలో కావచ్చు. సిక్నెస్ ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఉదయిస్తారో అక్కడ ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగజేయను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన ఉదయించిన జీవితాలు ఎలా ఉంటాయంటే, మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదిగో సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ నూతన దినములో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి నూతన వాగ్దానం ఏమిటి అంటే, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. దేవుడు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఇది. దీన్ని ఎవరు ఆపలేరు. మన శత్రువులు, మన కాంపిటీటర్స్, వ్యాపారంలో మనకి పోటీదారులు కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, ఉద్యోగాల్లో, కెరీర్లో, జాబ్లో, మనం పనిచేస్తున్న చోట్ల, లేదా మనతో పాటు ఉన్న పార్ట్నర్స్ కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవ్వరు కూడా నీ యొక్క ప్రకాశమును, నీ యొక్క తేజస్సును ఆపలేరు. ఎందుకని? తన నామమందు భయభక్తులు గల వారికి ఆయనే నీతి సూర్యుడై వారి జీవితాల్లో ఉదయిస్తున్నాడు. దేవుడే నీ మీద ఉదయించినప్పుడు, దేవుడే నీకు నిత్య వెలుగుగా, నిత్యమైన వెలుగుగా, జీవపు వెలుగుగా ఆయన నీ జీవితంలో ఉదయించినప్పుడు ఆపగలిగేది ఎవరు? ఎవరి వల్ల అవుద్ది ఆపడం? చీకటి ఉన్నమాట నిజమే, వాస్తవమే. ఇదిగో ఈ పర్టిక్యులర్ ఏరియాలో నా జీవితంలో ఈ చీకటి ఉంది, అయితే నా చీకటిని వెలుగుగా మార్చేటటువంటి దేవుడు కూడా నాతో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి జీవితాన్ని చీకటి చేసేయాలనుకున్నారు. చీకటి. ఇక వాడు ఎదగకూడదు అనుకున్నారు, వాడు బ్రతకకూడదు అనుకున్నారు సహోదరులు. ఎవరు? యోసేపుని కీడు చేయి చూశారు, చంపేయాలనుకున్నారు, అమ్మేశారు, గోతిలో వేసేశారు, బానిసగా అమ్మేశారు. కానీ నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. గంతులు వేస్తారు మీరు, క్రొవ్విన దూడవలే మీరు గంతులు వేస్తారు, ప్రకాశిస్తారు మీరు. మీ యొక్క ప్రకాశము ఎలా ఉంటుందంటే మధ్యాహ్న కాలపు సూర్యుని యొక్క తేజస్సు కంటే అధికముగా ఉంటుంది. నీ శత్రువులు కూడా నీ వైపు కన్నులెత్తి చూడలేరు. ఎవరైనా చూడగలరండి? మధ్యాహ్న కాలము సూర్యుడు ఆకాశములో ఎంత తీవ్రతతో, ఎంత తేజస్సుతో, ఎంత ప్రకాశమానముగా వెలుగుతూ ఉంటాడు. కన్నులెత్తి చూస్తే ఒక 5 నిమిషాల పాటు ఏమవుద్ది? చీకటైపోద్ది.
కాబట్టి ఈ రాత్రి నువ్వు ఎదగకూడదు, నువ్వు వర్ధిల్లకూడదు అనుకుని కోరుకునేటటువంటి వారు కూడా నీ యొక్క ప్రకాశమును వారు కన్నులెత్తి చూడలేనంత తేజస్సుతోటే నువ్వు ప్రకాశించబోతున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రకాశాన్ని పొందుకున్నటువంటి యోసేపు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సహోదరులారా, మీరు నాకు కీడు చేయనుద్దేశించరే. ఏం చేయాలనుకున్నారు? మీరు నన్ను చంపేయాలనుకున్నారు, గోతులో పడేశారు. మీరు నాకు కీడే చేయాలనుకున్నారు, కానీ అనేకులను బ్రతికించినట్లు, అనేకులకు ఆశీర్వాద కారకముగా ఉండునట్లు, అనేకులను దీవించునట్లు దేవుడు దానిని నాకు మేలుగా మార్చెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ప్రకాశిస్తుంది దేవుని యొక్క వెలుగు. కాబట్టి దేవుడు, గాడ్ కెన్ టర్న్ సెట్ బ్యాక్స్ ఇంటూ సెటప్స్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ కొరకు దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని అంతటిని తీసివేసి ఆయన వెలుగు నీ మీద ప్రసరింపచేసి నిన్ను మధ్యాహ్న కాలపు సూర్యుని కంటే అత్యధికమైనటువంటి తేజస్సు కంటే కూడా ప్రకాశమానముగా చేసేటటువంటి దేవుడు. కాబట్టి రాత్రి ఎవరి మీద దేవుడు ఉదయిస్తాడు? ఎవరి జీవితంలో ఉన్నటువంటి చీకటిని ఆయన వెలుగుగా మారుస్తాడంటే, మొట్టమొదటిగా ఆయన నామమందు భయభక్తులు గల వారికి ఆయన నీతి సూర్యుడిగా ఉదయిస్తాడు. రెండవది, ఎవరికి దేవుడు మరి వెలుగుగా ఉంటాడు, ఎవరి జీవితాల్ని దేవుడు వెలుగుగా మారుస్తాడంటే, ఎందరైతే యథార్థవంతులుగా ఉంటారో, ఎందరైతే దేవుని విషయంలో నమ్మకస్తులుగా ఉంటారో, ఎందరైతే నీతిమంతులుగా ఉంటారో వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి జీవితాలను వెలిగిస్తాడు. ఆయన నీతిమంతుల యొక్క మార్గమును తేజరిల్లం చేసేటటువంటి దేవుడు ఆయన. కాబట్టి మొదటిగా ఆయన నమ్ముకోవాలి, రెండవదిగా ఆయన నామమందు భయభక్తులు కలిగి ఉండాలి, అప్పుడు మనము ప్రకాశించుతాం. మూడవదిగా యథార్థత కలిగి మనం ఉండాలి. మన యథార్థతయే మనలను సంరక్షిస్తుంది. నీ యథార్థతయే నిన్ను సంరక్షించును. అందుకే మనము 97వ కీర్తన 11వ వచనంలో చూస్తే, యథార్థవంతుల కొరకు నీతిమంతుల కొరకు దేవుడు దాచి ఉంచినటువంటి మేలును మనం చూస్తాం. నీతిమంతుల కొరకు చూడండి, ఇంట్లో పిల్లలకి మనం ఎలా అయితే దాచి ఉంచుతాం తాయిలాలు, అలాగా దేవుడు మన కోసం కొన్ని దాచించాడు, కొన్ని నాటించాడు. 97వ కీర్తన 11వ వచనంలో, నీతిమంతుల కొరకు వెలుగును యథార్థుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదిగో ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొని ఆయన మార్గములోనికి వచ్చి ఆయన నామమందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా ఉంటున్నారో, యథార్థవంతులుగా ఉంటున్నారో వారి కొరకు దేవుడు దేన్ని ఆయన విత్తాడు అంటే, నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు విత్తాడు, ఇక దాన్ని మనం ఏం చేయాలి? కోసుకోవాలంతే. ఆయన మార్గంలోనికి వచ్చి భయభక్తులు కలిగి ఉంటూ యథార్థవంతులుగా ఉంటూ దేవునికి నమ్మకముగా మనం ఉంటున్నప్పుడు ఆయన మన కొరకు ఆల్రెడీ దేన్ని విత్తి ఉంచాడంటే వెలుగును ఆనందమును. కాబట్టి నీతిమంతుల గుడారములలో ఏ వినిపిస్తుందండి? ఉత్సాహ సునాదము, సంతోషకరమైనటువంటి జయ జయధ్వానాలు. మన పక్కింట్లో ఉన్న వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు ఏంటి ఎప్పుడు ఇంత సంతోషంగా ఉంటారు, అసలు ఇంత జాయ్ఫుల్గా ఉంటారు ఏంటి వీళ్ళు,
ఎందుకంటే నీతిమంతుల కొరకు, యథార్థవంతుల కొరకు ఆయన వెలుగును, ఆనందమును విత్తి ఉంచాడు. విత్తబడి ఉన్నాయి మన కోసం ఆల్రెడీ. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. దేవుడు మన కోసం ఏర్పాటు చేసి ఉంచేశాడు అక్కడ. తన పిల్లల కొరకు, యథార్థవంతుల కొరకు, నీతిమంతుల కొరకు దేవుని యొక్క వెలుగు సిద్ధపరచబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము ఈ రాత్రికాల సమయంలో, ఈ 6వ నెల మొట్టమొదటి దినమున మనము ధ్యానము చేస్తున్నటువంటి వాక్యాంశం ఏమిటంటే, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, అధికముగా ప్రకాశించును. రెండవది, ఎవరికి వెలుగు కలుగుతుంది? ఈ రాత్రి ఈ వెలుగంతా మనకు కావాలి. దేవుని వాగ్దానములో ఉన్నటువంటి మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికమైనటువంటి ఆ వెలుగు నీ జీవితంలో, నా జీవితంలో ప్రకాశించాలంటే రహస్యం ఎక్కడుంది సీక్రెట్? ఏం చేస్తే ఆ వెలుగు మన మీదకి వస్తుంది? స్విచ్ చేస్తే ఇంట్లో లైట్ వెలుగుద్ది, స్విచ్ వేయకపోతే లైట్ వెలగదు. ఈ రాత్రి బైబిల్ గ్రంథంలో నీ కొరకు, నా కొరకు విత్తబడి ఉన్నటువంటి ఆ వెలుగు, ఆనందము మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈ రాత్రి మనం వాటిని తీసుకోవాలి. దేవుడు విత్తబడి ఉంచాడు దాన్ని తన బిడ్డల కొరకు, యథార్థవంతుల కొరకు. వెలుగును విత్తబడి ఉన్నది, ఆనందము విత్తబడి ఉన్నది. దాన్ని మనం ఇప్పుడు ఈ రాత్రి మనం రిడీమ్ చేసుకోవాలి, క్లెయిమ్ చేసుకోవాలి. ఈ వాగ్దానాన్ని మనము క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మొదటిగా భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది యథార్థవంతులై ఉండాలి, నీతిమంతులై ఉండాలి. మూడవది మేలు చేసేవారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు మార్గంలోనికి రాకముందు ఇతరులను చూస్తే మనకు పడదు. మనకి మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా మన ఉద్యోగంలో కావచ్చు, ఎవరైనా ఎదుగుతూ ఉన్నా, ఎవరైనా వర్ధిల్లుతూ ఉన్నా, మనము ఏం కలిగి ఉంటాం? కొంత జలసీ కలిగి ఉంటాం. ఎక్కడో మనకు తెలియకుండా ఎంతో కొంత ఆ చెడుతనం అనేది మన హృదయంలో ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం చూడండి. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, ఎన్ని బ్లెస్సింగ్స్ ఇస్తాం వాళ్ళకి. మనం మన ఇంటిలో గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వడానికి కొన్నిసార్లు ఆలోచిస్తాం. ఏదైనా చిన్న వస్తువో డబ్బో ఇవ్వడానికి ఆలోచిస్తాం. కానీ క్రైస్తవ మార్గంలోనికి వచ్చిన తర్వాత, ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ఆయన నామమందు భయభక్తులు గల వారిగా మారిన తర్వాత ఎవరైనా వచ్చి ప్రేయర్ చేయమంటే అస్సలు అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్స్ మనము మన వాక్ఫలము ద్వారా మనం ఇస్తూ ఉంటాం. ఎందుకని? మనం మేలు చేసేవారిగా మారిపోయాం. ఇప్పుడు మనకి జలసీ లేదు, అసూయ లేదు మనకు. ఇప్పుడు వాళ్ళు వర్ధిల్లుతున్నారా? గాడ్ బ్లెస్ దెమ్. వాళ్ళు ఇంకా వర్ధిల్లాలి. నా ఉద్యోగ జీవితంలో నేను నేర్చుకున్నది ఇదే. నాకు శత్రువులు ఫోన్ చేసి, ఇదిగోండి నేను ఎలా చేశానంటే, గాడ్ బ్లెస్ యూ అంటాను నేను. వండర్ఫుల్, గాడ్ ఈజ్ విత్ యూ అంటాను. వాళ్ళకి బుర్ర తిరిగిపోద్ది. ఇదేంటి, వీడికి ఫోన్ చేస్తే వీడికి ఇంకాస్త అసూయ ఫీల్ అవుతాడు, ఇంకాస్త రెచ్చగొడదాం, ఇంకాస్త జలసీ ఫీల్ అయ్యేలా చేద్దామని చెప్పి వాళ్ళు నాకు ఫోన్ చేస్తే, మీరు ఇంకానూ అధికముగా మీరు విజయము సాధించుదురుగాక అంటాను నేను. ఎందుకని? ఐ డోంట్ హ్యావ్ ఎనీ జలస్. నా కొరకు చింతించేటటువంటి దేవుడు ఒకడున్నాడు. నా కొరకు వెలుగును, ఆనందమును విత్తినటువంటి దేవుడు ఒకడున్నాడు. తగిన సమయం ముందు ఆ పంట మేము కోసుకునే వారిగా ఉంటాం, అంతే. కాబట్టి ఈ రాత్రి నీ బ్రతుకు, నా బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించాలంటే మేలు చేసేవారిగా మనము ఉండాలి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8 నుంచి మనం చదువుదాం 12 వరకు. నీ ఆహారము ఆకలి గురిని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును,
యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలికాయను. అప్పుడు నువ్వు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను. ఇతరులను బాధించుట. చాలండి. చూడండి, ఇక్కడ అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. ఈ యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనాన్ని నుంచి మనం చూసినప్పుడు, నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరి మీద దేవుని యొక్క వెలుగు వేకువ చుక్కవలే ఉదయించునంటే మేలు చేసేటటువంటి వారి మీద. మేలు చేయాలి, ఇతరులకు ఆకలి ఉన్న వారికి ఆహారం పెడుతూ, ఎవరైనా కష్టంలో ఉంటే మనకు చేతనైనంత సహాయం చేస్తూ, వస్త్రము లేని వారికి వస్త్రములు ఇస్తూ, ఇలాగా దిక్కుమాలిన వారిని అలాగే బీదలను మనము వారికి సహాయము చేస్తూ, అనగా మేలు చేస్తూ, సత్క్రియలు చేస్తూ, దేవుని ప్రేమను ఇతరులకు చూపిస్తూ ఎవరైతే ఉంటారో అట్టి వారి మీద నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే ఈ చూడండి, ఎక్కడ చూసినా భారతదేశం అంతటా కూడా మనం ఎక్కడ చూసినా క్రైస్తవ మిషనరీ హాస్పిటల్స్, క్రైస్తవ మిషనరీస్ యొక్క స్కూల్స్. ఎన్నో సంవత్సరాలకు ముందే భారతదేశంలో ఈ హాస్పిటల్స్, వైద్యము లేని సమయంలో మిషనరీలు వచ్చి వారి ఆస్తులను అమ్ముకుని వచ్చి ఇక్కడ హాస్పిటల్స్ కట్టారండి. వారికి ఉన్నటువంటి యావదాస్తిని అమ్మి వచ్చి ఇక్కడ వీళ్ళందరూ కూడా చదువుకోవాలి, దేవుని వాక్యము వీళ్ళందరికీ కూడా తెలియాలి, వీరు గ్రహించగలగాలని స్కూల్స్ స్థాపించారు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకి ఏమి బోధిస్తుందంటే, నీరు పోయేవాడికి నీరు పోయబడను. మనము మేలు చేసేటటువంటి వారిగా ఉండాలి. మేలు చేయుట యందు మీరు అలసిపోకుడి అంటుంది దేవుని వాక్యం. కాబట్టి ఎందరైతే మేలు చేసేటటువంటి వారిగా ఉంటారో వారికి దేవుడిస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఇక్కడ అడిగారా స్వస్థత గురించి లేదు, కానీ మేలు చేస్తే దేవుడు మన మీద ఉదయిస్తాడు. దేవుడు మన మీద ఉదయిస్తే నీకు స్వస్థత వస్తుంది. ఏ స్వస్థత? అది ఆర్థిక స్వస్థత, ఆరోగ్యం యొక్క స్వస్థత, ప్రార్థనా స్వస్థత, అలాగే మంచి హృదయములో స్వస్థత. ఎందుకని? జబ్బు బుద్ధి, జబ్బు మనస్సు కల వాళ్ళు కూడా ఉంటారు. హృదయానికి జబ్బు ఉంటుంది. మన హృదయానికి కూడా దేవుడు స్వస్థత ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎప్పుడైతే దేవుడు నీకు స్వస్థత ఇస్తాడో, నిన్ను స్వస్థపరచు దినమున నువ్వు ఎప్పుడైతే మేలు చేస్తావో, దేవుని యొక్క వెలుగు వేకుని చుక్కవలే నీ మీద వెలుగుతుందో, ప్రకాశిస్తుందో, అప్పుడు నీవు స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఆ స్వస్థపరచు దినమున దేవుడు వెన్నెలను కూడా, చంద్రుని యొక్క వెన్నెలను కూడా నీ కోసము సూర్యుని ప్రకాశము వలె మార్చేస్తాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనము. యెహోవా తన జనుల గాయం కట్టి వారి దెబ్బను బాగుచేయి దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా తన జనుల గాయములు కట్టి వారి దెబ్బలను బాగు చేయు దినమున, అనగా నీకు స్వస్థతను అనుగ్రహించు దినమున దేవుడు ఏం చేస్తున్నాడంటే, చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె మార్చేస్తున్నాడు నీ జీవితంలో. ఆయన ద్వారా నువ్వు స్వస్థత పొందుకుంటే
ఈ లోక సంబంధమైనటువంటి డాక్టర్లు తగ్గిస్తే ఈరోజు తగ్గొచ్చు, మరలా రావచ్చు. కానీ దేవుని ద్వారా స్వస్థత పొందుకుంటే ఇక మరెన్నటికీ కూడా నీకు ఆ రోగం రాదు. గుడ్డి వారిని దేవుడు బైబిల్ గ్రంథంలో, పుట్టుగుడ్డి వారిని కూడా, గుడ్డి వారిని దేవుడు స్వస్థపరిచాడు. ఇప్పుడు వారికి చూపు వచ్చింది. చూపు వచ్చిన తర్వాత మరలా వాళ్ళు గుడ్డివాళ్ళుగా అయ్యారా? అవరు. ఎందుకని? దేవుడు అనుగ్రహించు స్వస్థత శాశ్వతమైనది. కుంటివారు బాగు చేయబడ్డారు, మరలా కుంటివారిగా మారారా? మారరు. పరమ వైద్యుడైనటువంటి దేవుని ద్వారా స్వస్థపరచబడిన వారు శాశ్వత కాలము వరకు దేవుడు అనుగ్రహించును ఆ వెలుగును పొందుకుంటారు. కాబట్టి యెహోవా తన జనుల గాయమును కట్టి వారి దెబ్బలను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. అలాగే సూర్యుని యొక్క ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమునే ప్రకాశించినట్లుండును. ప్రైజ్ ద లార్డ్. 7 దినముల పాటు సూర్యుడు ప్రకాశిస్తే ఎంత వెలుగు వస్తుందో ఒక్క దినమే అంత ప్రకాశాన్ని నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి యెషయా గ్రంథము మనము 58వ అధ్యాయంలో మనం చదువుదాం. 12వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 58, 12 మనం చదివాం కదా ఇప్పుడు. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా ప్రైజ్ ద కట్టెదరు. లార్డ్. హల్లెలూయా. అనగా దేవుని ద్వారా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. చూడండి, మనం 10వ వచనాన్ని చదివితే, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమ పడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంధకారము నీకు మధ్య చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. యెహోవాయే నిన్ను నిత్యము నడిపించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఈ నూతన మాసంలో మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశము, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ప్రకాశింపచేసేవాడు దేవుడే. నీ జీవితంలో వెలుగును ప్రకాశించేవాడు, చీకటిలో నీ వెలుగు ప్రకాశించేలా చేసేవాడు, అంధకారము కూడా నీకు మధ్యాహ్నము వలె ఉండేలా చేసేవాడు దేవుడే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఐగుప్తీయుల ఇళ్లల్లో చీకటి, ఇజ్రాయేలీయుల ఇళ్లల్లో వెలుగు. ఎలా సాధ్యం? ఆయన నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని యొక్క వెలుగును మనం పొందుకుంటాం. దేవుని యొక్క వెలుగు మన హృదయాలలో, మన ముఖాలలో కూడా దేవుని యొక్క వెలుగు మనం పొందుకోగలుగుతాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మోషే, ఆయన 40 రోజుల పాటు దేవుని సన్నిధిలో ఉంటాడు. ఆయన క్రిందకు వచ్చినప్పుడు నిర్గమాకాండం 34వ అధ్యాయం 29వ వచనంలో ఆయన ముఖాన్ని ఎవ్వరూ చూడలేనంతగా ప్రకాశిస్తూ ఉంటుంది మోషే ముఖం. దానికి కారణం ఏంటంటే, ఎందరైతే దేవుని సన్నిధిలోనికి రాగలుగుతారో, ఎందరైతే దేవుని సన్నిధిని అనుభవించగలుగుతారో, ఎందరైతే దేవుని సన్నిధిని అనుదినము కోరుకుంటారో, వారి హృదయములు, వారి జీవితములు, వారి ముఖములు సైతము ప్రకాశమానముగా మారిపోతాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిర్గమాకాండం 34వ అధ్యాయం 29వ వచనం చదువుదామండి. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. చూడండి, దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు, సీనాయి కొండ నుంచి దిగుతున్నప్పుడు, 10 ఆజ్ఞలు గల ఆ పలకలు తీసుకొని వస్తున్నప్పుడు మోషేకే తెలియలేదంట తన ముఖ చర్మము ప్రకాశించడం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
సో టునైట్ యువర్ లైఫ్ షైన్స్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధిలో ఈ రాత్రి నీ జీవితము ప్రకాశముగా మారుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మోషే యొక్క ముఖము ప్రకాశించును. ద క్లోజర్ వి వాక్ విత్ గాడ్, ద మోర్ హిజ్ లైట్ రిఫ్లెక్ట్స్ త్రూ అవర్ లైఫ్స్. ఎంత సన్నిహితముగా, ఎంత సామీప్యముగా, ఎంత దగ్గరగా దేవునితో మనము సహవాసం చేస్తామో, నడవగలుగుతామో, ఆయన యొక్క లైట్ అంత ఎక్కువగా మన ద్వారా ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఫోటోలు దిగాలనుకున్నప్పుడు చూడండి, నైట్ టైం ఏం చేస్తాం మనం? లైట్లు వేస్తాం. ఒక లైట్ వేస్తామా, 2 వేస్తామా, 4 వేస్తామా? ఇంట్లో ఎన్ని లైట్లు ఉంటే అన్ని లైట్లు వేసేస్తాం. ఎందుకని? మనం ఎంత దగ్గరగా లైట్కి మనం నిలబడితే మన ముఖము అంత ప్రకాశిస్తుంది. మన దేవుడు ఎవరు? వెలుగై ఉన్నటువంటి దేవుడు. కాబట్టి వెలుగై ఉన్నటువంటి దేవునితో అనుదినము తెహీలా మినిస్ట్రీస్ ద్వారా దేవుని కృపను బట్టి 2024వ సంవత్సరము అక్టోబర్ నెల 28వ తేదీ నుండి ప్రతి రాత్రి కూడా మనం ఏం చేస్తున్నాము? దేవుని సన్నిధిలో ఆయన వెలుగును పొందుకుంటున్నాం. ఆయన వెలుగును మనం పొందుకుంటున్నాం. కాబట్టి మన జీవితాలు ఎలా మారుతున్నాయంటే మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తున్నాయి. చుట్టూ ఉన్న వారికి సమస్యలు, అన్నీ ఉన్నవాళ్ళు కట్టలేకపోతున్నారు ఇల్లు, అన్నీ ఉన్నవాళ్ళు చేయలేకపోతున్నారు పెళ్ళిళ్ళు, అన్నీ ఉన్నవాళ్ళు సాధించలేని విజయాలు. ఏమీ లేకుండా మనం ఎలా సంపాదించేస్తున్నాం? నీవు చీకటిలో ఉన్నను కూడా నీకు అది చీకటి కాకపోవును, అంధకారము నీకు మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. 139వ కీర్తన 12వ వచనంలో 139వ కీర్తన 12వ వచనాన్ని చదువుదాం. దేవుడు మనకు వెలుగు వలె ఉండేటటువంటి దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చీకటి అయినను అనగా చీకటే, కానీ నీకు అది చీకటి కాదు. నువ్వు చీకట్లో ఉన్నా కూడా ఆ చీకటి యొక్క ప్రభావము నీ మీద పడదు. చీకటి అయినను అది నీకు చీకటి కాకపోవను. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. అది చీకటియే కానీ నీకు చీకటి కాదు. అది రాత్రే కానీ నీకు పగటి వలె నీకు వెలుగుగా ఉండును. ఇదేంటండి బాబు, రాత్రి పగల్లాగా ఎలా మారుద్ది? మార్చుతాడు దేవుడు నీకోసం. అపవాది తలచిన కీడులన్నిటినీ కూడా నీ కొరకు మేలుగా మార్చేసేటటువంటి దేవుడు ఆయన. అపవాది తలిచింది కీడే తలిచారు. యోసేపు ఏమన్నారు? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని అనేకులు బ్రతుకు నిమిత్తము దేవుడు దానిని నాకు మేలుగా మార్చాను. వాళ్ళేం మేలు చేయలే. మోషేని తీసుకెళ్లి యోసేపుని తీసుకువెళ్ళి ఐగుప్తు సింహాసనం మీద కూర్చోపెడదామని మేలు కోసం చేయలేదు, కీడు చేయాలని చేశారు. కానీ కీడును సహితము మేలుగా మార్చింది ఎవరు అంటే దేవుడు. థ్యాంక్ యూ లార్డ్,
థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ రాత్రి మన జీవితాలు ప్రకాశమానంగా మారాలి, వెలుగుగా మారిపోవాలి. ఆ వెలుగు మామూలు వెలుగులా ఉండకూడదు, కానీ మధ్యాహ్న కాలపు సూర్యుని యొక్క తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తూ ఉండాలి మన జీవితాలు. అలా మారాలి అంటే దేవుడు మన కోసం ఆల్రెడీ వెలుగును ఆనందమును విత్తబడి ఉన్నవి విత్తి ఉంచాడు. ఇదిగో నా బిడ్డలు వస్తారు, నన్ను నమ్ముకున్న వారు వస్తారు, నా ప్రజలు, నేను ఏర్పరచుకున్నటువంటి నా సంతానము, నా జనాంగము వస్తారని చెప్పి ముందుగానే నీ కొరకు నా కొరకు ఆయన చీకటిలో ఆయన నీతిమంతుల కొరకును వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఒకవేళ ఎక్కడైనా మన జీవితాల్లో ఈ ఏరియాలో ఇంకా ప్రార్థన నేను చేయలేకపోతున్నాను, ఆ చీకటి, నేను వాక్యాన్ని చదవలేకపోతున్నాను, చీకటి, వీటన్నిటినీ కూడా, నా చీకటి అంతటినీ కూడా నీవు వెలుగుగా మార్చు తండ్రి. వెలుగుగా మార్చేయ అంటే మనం ఆరాధించే దేవుడు వెలుగై ఉన్నటువంటి దేవుడు. ఆయన చీకటిని సహితము వెలుగుగా మార్చేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములాగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడికను ప్రకాశింపడు. ఎందుకంటే ఈ సూర్యుని వెలుగో చంద్రుని వెలుగో కాదు, వెలుగై ఉన్నటువంటి దేవుడు, నిత్యమైన వెలుగు, నిజమైన వెలుగు, జీవపు వెలుగై ఉన్నటువంటి దేవుడే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఏ చీకటిలో ఉన్నావు ఈ రాత్రి, ఏ అంధకారంలో ఉన్నావు, ఏ కోపంలో ఉన్నావు, ఏ గాఢాంధకారంలో ఉన్నావు, సముద్ర అగాధములోంచి యోనా ప్రార్థన చేస్తున్నాడు, ప్రాణాంతము వచ్చున్నంతగా జలములలోనికి నేను దిగిపోయాను, పర్వతముల పునాదుల అంచుల వరకు నేను వెళ్ళిపోయాను, భూమి యొక్క గడియలు వేయబడి ఉన్నాయి, అయినా సరే నా దేవుడు కూపములో నుంచి నన్ను రప్పించెను. కాబట్టి ఈ రాత్రి దేవుడే యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవుతున్నాడు. కరెంటు వెలుగు మీదో, సూర్యుని వెలుగు మీదో, చంద్రుని వెలుగు మీదో మనం ఆధారపడితే ఒకసారి వెలుగు ఉండొచ్చు, ఒకసారి చీకటి ఉండొచ్చు. ఎందుకంటే సూర్యునికి కూడా కొన్నిసార్లు మబ్బులు కమ్ముతాయి. సూర్యుని యొక్క వెలుగు కూడా మబ్బులు కమ్మినప్పుడు చీకటిగా మారుతుంది. కానీ యెహోవాయే నీకు వెలుగుగా ఉంటే, దేవుడే నీకు వెలుగుగా ఉంటే, దేవుడే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటే, అందుకే దేవుడు చెబుతున్నటువంటి మాట, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. యూ నీడ్ నాట్ టు డిపెండ్ అపాన్ ద లైట్ ఆఫ్ సన్. సూర్యుని వెలుగుకు అవసరం లేదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడికను ప్రకాశింపడు. ఎందుకంటే యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును, నీ సూర్యుడిక అస్తమించడు. ఎప్పుడు యెహోవా నీకు వెలుగై ఉన్నప్పుడు నీ సూర్యుడిక అస్తమించడు, నీ చంద్రుడిక క్షీణించడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. చీకటి ఉన్న మా హృదయాలను, మా జీవితాల్లో ఏదో ఒక చీకటి, ఏదో ఒక అశాంతి, ఏదో ఒక కష్టం, ఏదో ఒక శోధన, ఏదో ఒక శ్రమ, ఎన్నాళ్ళకి ఇంకా మాకు నెమ్మది, ఎన్నాళ్ళకి ఇంకా మాకు సమాధానం, ఎన్నాళ్ళకి నా కుటుంబంలో విడుదల, ప్రతిరోజు మేము నీకు మొరపెడుతున్నాం తండ్రి. ఈ రాత్రి
నీ నోటి వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరిచావు. యువర్ లైఫ్ విల్ బి బ్రైటర్ దాన్ నూన్ డే. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఈరోజు ఒకవేళ తండ్రి ఎక్కడైనా నీకు వ్యతిరేకముగా మేము, నీకు దూరంగా మేము ఒకవేళ జరిగిన అనుభవంలో ఉంటే, తప్పిపోయిన కుమారుడు వలె, తండ్రి ఇంటి నుంచి విడిపోయినటువంటి ఆ కుమారుడు వలె మేము మరలా పశ్చాత్తాపంతో, ఆ తప్పిపోయిన కుమారుడు మరలా తన తండ్రిని తలుచుకుని ఎలా అయితే తన తండ్రి ఇంట కనీసం పనివాడిగానైనా ఉందామని వచ్చినప్పుడు, ఆ తండ్రి సింహాసనం కుర్చీ మీద నుంచి దిగి వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడుస్తూ కౌగిలించుకుని విందు చేయించాడు. ఈ రాత్రి ఒకవేళ ఎక్కడైనా మేము మీకు వ్యతిరేకముగా తిరిగి, మీకు విరోధముగా తిరిగి, మీకు దూరం అయిపోయినటువంటి అనుభవంలో మేము ఉంటే, మరలా మేము మీ దగ్గరికి తిరుగుతున్నాం ప్రభువా. నీ దయ మాకు కావాలి, నీ వెలుగు మాకు కావాలి ప్రభువా. నీ నామమందు భయభక్తులు గల వారి మీదకు నీతి సూర్యుడు ఉదయించును, అతడు రెక్కలు ఆరోగ్యము కలగ చేయును, క్రొవ్విన దూడవలే వాడు గంతులు వేయనన్నావు కదా ప్రభువా. ఈ రాత్రి నీ వెలుగు మా జీవితాల్లో కావాలి, మా హృదయాల్లో కావాలి. నా భక్తి గల జీవితంలో, నా విశ్వాసము గల జీవితంలో నీ వెలుగుని నేను కోరుకుంటున్నానయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యోబు జీవితంలో మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికముగా యోబును మరలా మీరు దీవించారు. పోగొట్టుకున్న దానికంటే కూడా రెండంతలుగా మీరు ఆశీర్వదించారు. ముందున్నటువంటి కుమార్తెల కంటే కూడా సౌందర్యవతులైనటువంటి కుమార్తెలను మీరు దయచేశారు. మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఈ రాత్రి మా బ్రతుకులు అయినా నీ యొక్క తేజస్సులో మేము వెలగాలి ప్రభువా. మేము ఇతరులకు వెలుగుగా మారాలి తండ్రి. నీ కృప మా జీవితాల్లో మధ్యాహ్న కాల తేజస్సు కంటే ఎక్కువగా మమ్మల్ని ప్రకాశింపచేస్తుంది. హింసకుడు, వంచకుడు, దోషకుడు, హంతకుడు, హానికరుడైనటువంటి సౌలు మీద మీ కృప వచ్చినప్పుడు ఒక వెలుగుగా మారగలిగాడు. ఖండాంతర సేవ జరిగించాడు. అన్యజనుల కొరకు ఏర్పాటు చేయబడిన అపోస్తలుడిగా ఈ కొరకు క్రీస్తు సువార్తను వెదజల్లేటటువంటి ఒక కాంతి కిరణము వలె సౌలు పౌలుగా మారగలిగాడు. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నానని సాక్ష్యాన్ని చెప్పగలిగాడు. సౌలును వెలిగించినటువంటి దేవుడవు, అబ్రహామును వెలిగించినటువంటి దేవుడవు, యోబును వెలిగించినటువంటి దేవుడవు, తప్పిపోయిన కుమారుణ్ణి వెలిగించినటువంటి దేవుడవు, మోషేను వెలిగించినటువంటి దేవుడు, యోసేపును వెలిగించినటువంటి దేవుడవు. ఈ రాత్రి దేవా, ఈ నూతన మాసంలో ఈ మొట్టమొదటి దినం ప్రభువా, మేమందరం నీ సన్నిధిలో నీకు మొరపెడుతున్నాం. మా జీవితాలను వెలిగించవా, మా జీవితాలను వెలిగించు తండ్రి. అనేకులకు వెలుగుగా మా జీవితాలని మార్చు ప్రభువా. మా జీవితాలని ఆశీర్వాదకరంగా మార్చు తండ్రి. ఇదిగో మేము చీకటి సంబంధుల వల్లే మేము ఉండకుండా, ఇదిగో మా జీవితాల్లో, మా హృదయాల్లో, మా విశ్వాసములో, మా భక్తిలో ఎక్కడా కూడా కొంచెము కూడా చీకటి లేకుండా మమ్మల్ని పూర్తిగా వెలుగుమయంగా మార్చు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. 37వ కీర్తన 6వ వచనం చదువుకుని ముగించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మన దేవుడు మనల్ని వెలిగించేటటువంటి దేవుడు. ఈ రాత్రి ఆయన మనల్ని కూడా వెలిగిస్తున్నాడు. ఏ విషయంలో అయితే చీకటి నింపబడి ఉందో ఆ చీకటిని అంతటినీ కూడా పారద్రోలి నీతి సూర్యుడు మన హృదయాల్లో ఈ రాత్రి ప్రకాశిస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వాన్ని ఆయన వెల్లడిపరుస్తున్నాడు. క్రీస్తు కొరకు నిర్దోషముగా, క్రీస్తు కొరకు యథార్థముగా, నమ్మకముగా ఈ రాత్రి పశ్చాత్తాపముతో
దేవుని వైపు చూస్తూ, ఇదిగో నా భర్త జీవితంలో ఉన్న చీకటి నీవు తొలగిస్తున్నందుకే నీకు వందనాలు తండ్రి. నా కుమారుడి జీవితంలో ఉన్న చీకటిని నువ్వు దూరపరుస్తున్నందుకే నీకు వందనాలు తండ్రి. ఇదిగో నా గృహంలో ఉన్నటువంటి నైనా చీకటిని తీసివేస్తున్నందుకే నీకు వందనాలు ప్రభువా. వెలుగయ్యున్న దేవా, నీ వెలుగును ప్రభువా మా మీద ప్రకాశింపచేసి, ఇదిగో తండ్రి, వెలుగు వలె మా నీతిని, మధ్యాహ్నము వలె మా నిర్దోషత్వాన్ని నీవు వెల్లడిపరుస్తున్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. 112వ కీర్తన 4వ వచనంలో యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. ఈ రాత్రి నీ కటాక్షం మాకు కావాలి. ఈ రాత్రి నీ కటాక్షమును మేము కోరుకుంటున్నాం ప్రభువా. నీ వాత్సల్యతను మేము కోరుకుంటున్నామయ్యా. ఇదిగో నీ సన్నిధి నాకు తోడు రానయ్యడల ఇక్కడ నుంచి నేను కదలనని చెప్పిన మోషే వలె హెబ్బోకు రోవులో నైనా రేవులో నీతో పోరాటం చేసినటువంటి యాకోబు వలె ఈ రాత్రి నీ పాదములు పట్టుకుని మేము విడవకుండా మేము మొరపెడుతున్నాం ప్రభువా. నీ కటాక్షం మాకు కావాలి, నీ వాత్సల్యత మాకు కావాలి, నీ వెలుగు మాకు కావాలి. మా జీవితాలు నైనా వెలుగుమయంగా మారిపోవాలి. థ్యాంక్ యూ లార్డ్. మాలో ఉన్న చీకటి మమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది ప్రభువా. కొన్నిసార్లు నువ్వు అంతే, నీ బ్రతికింతే, నువ్వేం చేయలేవని నాలో ఉన్న చీకటి నన్ను నిరుత్సాహపరుస్తుంది. కానీ నీ వాక్యము సెలవిస్తోంది కదా ప్రభువా, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా మారిపోవును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి, ఎందుకంటే నువ్వు ఏర్పరచబడిన వాడవు, ఏర్పరచబడిన దానవు. చీకటి ప్రభావం ఇక మీద లేదు నీకు. నీ సూర్యుడిక అస్తమించడు, నీ చంద్రుడిక క్షీణించడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. థ్యాంక్ యూ లార్డ్. నీ నిరీక్షణ కలిగినటువంటి మాట, నీ ఓదార్పు నైనా మాకు ఆదరణ, సాంత్వన ఇచ్చేటటువంటి నీ మాట మా జీవితాల్లో ఉన్న ప్రతి చీకటిని తీసివేసి నీవే మాకు నిత్యమైన వెలుగుగా ఈ రాత్రి మా జీవితాల్లోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. నీతి సూర్యుడైన దేవా, ఇదిగో ప్రభువా, నీ నామమందు భయభక్తులు గల వారి జీవితాల్లో ఉదయిస్తానన్నావు కదా ప్రభువా. అన్ని నామముల కంటే ఘనమైన నామము యేసు నామము. ఆ నామమందు మేము ఈ రాత్రి మనఃపూర్వకముగా, హృదయపూర్వకముగా నీ నామమును ప్రభువా మేము తలంచుకుంటూ నిన్నే ఘనపరుస్తూ మా హృదయాల్లోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వెలుగయ్యున్న దేవా, మా జీవితాలను వెలిగించండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యమును బట్టి దెబోరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ నిత్యము దేవదూతల చేత కొనియాడబడుతున్న గొప్ప దేవా, ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయమందు దేవా నీ చల్లని మెల్లని స్వరముతో మాతో మాట్లాడినవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృపతో దేవా మమ్మల్ని ఆదరణకరమైన మాటలతో దేవా మమ్మల్ని ఆదరించినవాడా, దీవించినవాడా, ఆశీర్వదించినవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీవు తప్ప మాకెవరున్నారయ్యా? నీవే మాకు ఆధారమైన దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ఆశ్రయ దుర్గమైన
ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవును మా శైలము, మా కేడము, మా కోట ఉన్నవాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ కృపకే వందనాలు చెల్లిస్తున్నాను, నీ దయకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని దేవా, అయ్యా ఇదిగో తండ్రి దేవా నీ మందలోకి దేవా మమ్మల్ని చేర్చుకున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అనుదినము దేవా నీ నూతన వాత్సల్యముతో దేవా మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి నువ్వు విత్తిన విత్తనాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా మా కొరకు ఆనందమును విత్తావయ్యా. అయ్యా ఇదిగో మా కొరకు దేవా వెలుగును విత్తినవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆ పంటను కోసుకునే వారుగా దేవా అయ్యా నీ సన్నిధిలో దేవా మేము ఉండే కృపను మాకు దాయిచ్చేమడొచ్చున్నానయ్యా. మా కొరకు దేవా ఇదిగో తండ్రి మధ్యాహ్న కాలమందు దేవా మా చీకటిని వెలుగుగా చేయుచున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి సూర్యునికి తేజస్సు కన్నా దేవా అధికమైన తేజస్సుతో దేవా మా జీవితాలను, మా గృహాలను, మా కుటుంబాలను నింపుతున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృపతో దేవా అయ్యా నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అధికముగా దేవా మమ్మల్ని దీవించి ఆశిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నా. నీ మహిమతో నింపుతున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను, నీ తేజస్తో నింపుతున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అధికమైన ఆశీర్వాద దీవెనలతో దేవా ఈ మొదటి నెల నుంచి దేవా అయ్యా ఇగో మొదటి దినం నుండి దేవా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా ఇదిగో చీకట్లో ఉన్న మా మీద దేవా ఉదయించిన వడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీతి సూర్యుడివే దేవా మా జీవితాల్లో ఉదయించిన వడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా యేసు నామమేందు దేవా ఎవరైతే కలిగి ఉంటారో దేవా అయ్యా ఇదిగో నీ జీవ మార్గములో దేవా మమ్మల్ని నడిపించి దేవా నీ వెలుగులోకి వెలుగు సంబంధులుగా దేవా మమ్మల్ని మార్చినవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇది కేవలం నీ కృప అయ్యా. అయ్యా ఇదిగో వెలుగు సంబంధులుగా దేవా నీ కృపలో మమ్మల్ని మార్చినందుకు దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో నీ యందు భయభక్తులు కలిగిన వారి మీద దేవా నీతి సూర్యుడివై దేవా మా మీద ఉదయిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇది దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీతి సూర్యుడివై దేవా మా ఎందుకు ఉదయించిన వడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా కుటుంబాల్లో ఉదయించిన వడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి ఎక్కడైతే నీ నామం పెట్టి దేవా ఇదిగో నిన్ను స్తుతిస్తున్నారో ఆరాధిస్తున్నారో దేవా వారందరి మీద దేవా నీ నీతి సూర్య కిరణాలు దేవా ఉదయింపజేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నువ్వు ఎప్పుడైతే ఉదయిస్తున్నావో దేవా మాకు ఆరోగ్యం కలుగుతుందయ్యా. ఎంత మంచి దేవుడో దేవా నీ రెక్కల నీడలో దేవా మాకు ఆరోగ్యాన్ని దయచేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్రయం దయచేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి పక్షి రాజు రెక్కల వలె దేవా పైకి ఎగిరే కృపను దేవా మాకు అనుగ్రహిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు దేవా మా జీవితాలను నువ్వు మార్చివేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది కేవలం అయ్యా అయ్యా ఇదిగో నీ నామాన్ని పట్టి మేము అడిగినప్పుడు దేవా మేము పొందుకుంటున్నామయ్యా. ఎంత మంచి కృపతో దేవా నీ నామాన్ని మాకు అనుగ్రహించినవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. యేసు నామంలో ఉన్న శక్తి మాకు దయచేస్తున్నవాడా, యేసు నామంలో ఉన్న విజయాన్ని మాకు దయచేస్తున్నవాడా, యేసు నామంలో ఉన్న ఆరోగ్యాన్ని మాకు దయచేస్తున్నవాడా, యేసు నామంలో ఉన్న విజయాన్ని మాకు అనుగ్రహించినవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాకు స్వస్థత అనుగ్రహించినవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా మేము మేలు చేస్తున్నప్పుడు దేవా అయ్యా ఇదిగో విసుగక మేలు చేసినప్పుడు దేవా స్వస్థత శీఘ్రముగా కలుగుతుంది అంటున్నావయ్యా. అది ఆర్థిక స్వస్థత మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మానసిక స్వస్థత మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. శారీరక స్వస్థత మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా కుటుంబాలు ఉన్న బంధకాల నుంచి దేవా విడుదల దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి చీకటిలో నుండి వెలుగులోనికి మమ్మల్ని నడిపించిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆత్మ స్వరూపడానికి వందనాలు చెల్లిస్తున్నా, పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో యథార్థవంతుల కొరకు నీతిమంతుల కొరకు దేవా వెలుగును విత్తినవడానికి వందనాలు చెల్లిస్తున్నారు. అయ్యా ఆనందమును విత్తినవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఈ దినాన దేవా మేమందరము దేవా ఇదిగో నీ వెలుగును మేము కోసుకుంటున్నామయ్యా, నీ ఆనందాన్ని మేము కోసుకుంటున్నామయ్యా, నీ సంపూర్ణ సంతోషాన్ని సమాధానాన్ని దేవా నీ సన్నిధి నుండి మాకు అనుగ్రహిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమామయడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నజరేయుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజా ఇదిగో తండ్రి నీతో గడిపినప్పుడు దేవా నీతో సహవాసం చేసినప్పుడు దేవా
మోషే ఇదిగో తండ్రి ముఖ ప్రకాశం చెందినట్లు దేవా అయ్యా మా జీవితాలను అయ్యా మా ఇదిగో తండ్రి మా హృదయాలను మా ముఖాలను దేవా మా కుటుంబాలను దేవా అయ్యా ఇదిగో నీ మహిమతో నింపుతున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా దినము నీ రక్షణ సువార్తను ప్రకటించే కృపను దేవా నేను స్తుతించే కృపను దేవా అయ్యా ఇదిగో నువ్వు పిలువబడిన వారికి దేవా నువ్వు ఏర్పరచుకున్న వారికి అనుగ్రహించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా దేవాది దేవా నీ కొందనాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా అవునయ్యా ఈ లోకం మమ్మల్ని దేవా ద్వేషించిన దేవా ఇదిగో తండ్రి వారి కొరకు ప్రార్థన చేసే వారిగా దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని ఉంచుతున్న వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నా ఏసేపు జ్ఞాపకం చేసుకున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా అవునయ్యా బానిస అనే చీకటి నుండి దేవా చెరసాలనే చీకటి నుండి దేవా విడుదల చేసి దేవా అయ్యా అనేకులకు వెలుగివ్వడానికి దేవా మేలుకరంగా తన జీవితాన్ని మార్చినవాడా ఇదిగో తండ్రి మాకున్న చెర నుండి విడిపించబడుచున్నాను మాకున్న చీకటి నుండి విడిపించబడుచున్నాను నీ వెలుగుతో మమ్మల్ని నింపి దేవా అనేకులకు ఉపయోగపడే వారిగా దేవా మేలు చేసేవారిగా దేవా మా జీవితాలను యేసు నామములో కట్టబడవచ్చున్నానయ్యా అయ్యా ఇదిగో వెలుగు సంబంధులుగా దేవా ఒక దీప స్తంభం వలె దేవా మమ్మల్ని లోకానికి వెలుగు వలె చేయమడుచున్నానయ్యా మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా ఎంత కృపను మా మీద కుమ్మరించావయ్యా అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవుడువై దేవా అయ్యా ఇదిగో మా మీద ఉదయిస్తున్న వడానికి కొందనాలు చెల్లిస్తున్నా అవునయ్యా ఈ లోకానికి సంబంధించిన సృష్టి సంబంధించిన దేవా సూర్యుడు మాకు అక్కర్లేదయ్యా చంద్రుడు మాకు ఇక అక్కర్లేదయ్యా యెహోవాయే మాకు వెలుగై ఉన్న దేవుడవయ్యా అయ్యా ఇదిగో నీ వెలుగు మా మీద ప్రకాశింపజేస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో తండ్రి మా దుఃఖ దినములన్నీ సమాప్తం చేసినవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఎంత మంచి కృపతో దేవా మా జీవితాల్లో దేవా నీ వెలుగును ఈ మొదటి దినాన్ని మాకు అనుగ్రహించినవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా నెల అంతట్లో నువ్వు తోడుగా నడిపించబడుచున్నా నీ కృపతో నీ దీవెనతో నీ ఆశీర్వాదంతో నీ వెలుగుతో ప్రతి ఒక్కరి జీవితాలను యేసు నామములో నింపబడుచున్నానయ్యా బలవంతుడా నీ బలమైన కార్యాలు గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు మేలుకరమైన కార్యాలు దేవా అయ్యా ఇదిగో శీఘ్రముగా పొందుకునుగాక దేవా ఇదిగో తండ్రి సహాయము దేవా అయ్యా ఇదిగో వారి పక్షాన ఉండి దేవా నువ్వు కార్యాలు జరిగించున్నానయ్యా మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా అద్భుత దేవుడువై దేవా ఆశ్చర్య కార్యములు చేయవాడా ఇదిగో తండ్రి నీకు సమీపముగా దేవా నీకు మొర్రపెట్టు వారందరికీ దేవా నువ్వు సమీపంగా వెళ్ళి దేవా నువ్వు సిద్ధపరిచిన మేలుతో దేవా వారిని తృప్తి పరచబడుచున్నానయ్యా నువ్వు దాచి ఉంచిన మేలుతో దేవా వారిని బలపరచబడుచున్నానయ్యా మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను అద్భుత దేవుడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా గతించిన నెలలో దేవా మా జీవితాల్లో చేసిన గొప్ప మేలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా యేసేరాకి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో తండ్రి ఆ ప్రమాదం నుండి యాక్సిడెంట్ నుండి దేవా నువ్వు తప్పించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా ఎంత మంచి దేవుడవై దేవా అయ్యా ఇదిగో తండ్రి ఏ అపాయము కలగకుండా దేవా అయ్యా ఇదిగో నీ దూతలను దేవా నీ బిడ్డకు కావలించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవుడివే దేవా ఆ ఉద్యోగంలో బిడ్డపరుస్తున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నా మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నా వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవా అనేకులకు దేవా దీవెనకరంగా ఆశీర్వకరంగా వెలుగుగా మారును గాక దేవానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాల్లో మా కుటుంబాల్లో దేవా నువ్వు చేసిన గొప్ప మేలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా మేము చేసిన ప్రతి ప్రయాణంలో నువ్వు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా నీ కృపా క్షేమములతో మమ్మల్ని నింపి దేవా మా బంధుమిత్రులతో దేవా మేము సహవాసం చేయడానికి సమాధానం కలిగి రావడానికి దేవా నువ్వు చూపించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఎంత మంచి కృపతో దేవా అయ్యా మమ్మల్ని నడిపించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను దయగలవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా మేము అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని దేవా నువ్వు దీవించి ఆశించిన కొందనాలు చెల్లిస్తున్నానయ్యా నీ సమాధానం అప్పించడానికి కొందనాలు చెల్లిస్తున్నా వారి దుఃఖ దినములన్నీ సమాప్తం చేసినవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా మహిమా స్వరూపుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా ఎంత మంచి దేవుడో దేవా మా కుటుంబాల్లో మా బిడ్డల ఎళ్ళ దేవా నువ్వు చేసిన మేళ్ల బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో ప్రశంసాన్ని జ్ఞాపకం చేసుకున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నా అమ్మగారిని జ్ఞాపకం చేసుకున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నా ఆశీష్ ఆరోని జ్ఞాపకం చేసుకున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో వారి
వారి జీవితాల్లో వారు చదువుతున్న చదువుల్లో దేవా ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన వాడా నీ కొందనాలు Yes, చెల్లిస్తున్నా. Lord. Hallelujah. నూతన క్లాసుల్లోకి దేవా Thank నువ్వు you, Lord, ప్రమోట్ for చేసిన వాడా నీ promoting కొందనాలు చేస్తున్నాను దేవా. అయ్యా ఇదిగో నీ వెలుగుతో దేవా, Amen. అయ్యా నీ అపరంజ కిరీటాలతో దేవా Yes, Lord. వారిని అలంకరించబడుచున్నానయ్యా. Thank you, Jesus. మహోన్నతుడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవా ఇదిగో తండ్రి మా కుటుంబాల్లో దేవా అయ్యా ఇచ్చిన ఆయుష్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో చేసుకున్న జన్మదినాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ప్రశంసాకి ఆశీష్కి ఇచ్చిన ఆయుష్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నువ్వు దయా కిరీటాలతో నింపిన వాడా నీ వందనాలు చెల్లిస్తున్నా. నూతన ఆశీర్వాదాలతో నింపిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. బలమైన దేవుడాని బలవంతుల చేతిలోని బాణములుగా వారు చేసుకోబడుచున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృపతో దేవా ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని దేవా ప్రతి ఒక్కరి మీద కుమ్మరించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో మరి ఒక్కసారి దేవా అయ్యా ఇదిగో తండ్రి పద్మ గారి జీవితంలో దేవా నువ్వు చేసిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆ బిడ్డదేవా ఇదిగో తండ్రి తన చెల్లిని దర్శించడానికి దేవా ఆ కుటుంబంతో సంతోషించడానికి దేవా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. పెన్షన్ బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి తన ఇంటి విషయంలో దేవా నువ్వు విడుదల దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా ఇవన్నీ దేవా నీ కృప వల్ల నీ దయ వలన మేము పొందుకుని ఉన్నామయ్యా. అయ్యా ఇదిగో నీ గొప్ప క్రియలు మేము వెల్లడిస్తుండగా దేవా అనేకులకు వెలుగు వలె ప్రకాశింపజేయడానికి కృప చూపించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కొరకు సాక్షులుగా దేవా వారు నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ చాటును మా దేవా మమ్మల్ని భద్రపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. చీకటిని మాకు వెలుగుగా చేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని అంతకంతకు తేచరిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నా దేవా. ఇదిగో నీ మహిమ ఘనత బల సౌందర్యములతో మమ్మల్ని నింపుతున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్వితీయుడా ఇదిగో తండ్రి మరి ఒక్కసారి ఇదిగో తండ్రి ఈ దినాన దేవా ఇదిగో జరుపుకుంటున్న దేవా అయ్యా అక్కని దేవా బావగాని జ్ఞాపకం చేసుకోవచ్చున్నా. వారి వెడ్డింగ్ యానివర్సరీ అంతటి జ్ఞాపకం చేసుకోవచ్చున్నా. వారి దాంపత్య జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో ఇంతవరకు దేవా గతించిన కాలం అంతా దేవా నీ మహాకృపలో దాయిలో నీ మేళతో నీ ఆశీర్వాదాలతో ఆరోగ్యముతో నింపినవాడా మరి ఒక్కసారి నూతన ఆశీర్వాదాలతో నింపడవచ్చున్నా. నూతన దీవెనతో నింపడవచ్చున్నాను. నూతన బలముతో నింపడవచ్చున్నాను. నూతన ఆరోగ్యాలు దాయిచేయబడవచ్చున్నానయ్యా. బిడ్డలందరినీ ఇంకా దీవించి మా కొరకు ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉంచబడవచ్చున్నా. అనేకులకు ఆదర్శ దంపతులుగా ఉంచబడవచ్చున్నా. మా అందరి కొరకు దేవా వెలుగు వలె దీపస్తంభం వలె వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టబడవచ్చున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఈ దినము మొదలుకొని దేవా అయ్యా గడిచి దేవా దినాన్ని మొదలుకొని దేవా అంతము వరకు దేవా నీ కృపలో దాయిలో మమ్మల్ని భద్రపరిచి దేవా నీ వెలుగుతో మమ్మల్ని మడవచ్చున్నాను. నీ కంచి వేసి కాపాడమడవచ్చున్నాను. అయ్యా ఇదిగో నీవు మాకు స్వస్థత దయచేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యాలు ప్రతి బిడకు దయచేయమడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో సుధాకర్ను ముట్టి స్వస్థపరిచిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంకా సంపూర్ణ ఆరోగ్య బిడకు దయచేయమడవచ్చున్నాను. మా స్వరూపుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి ఎవరైతే దేవా ఇదిగో తండ్రి వారి హృదయాలు చూస్తున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా యథార్థవంతుల కొరకు దేవా ఆనందమును విత్తపరిచిన వాడా ఇదిగో తండ్రి ఆ విత్తనాన్ని మేము కోసుకుంటుండగా దేవా అయ్యా ఇదిగో పంటను కోసుకుంటుండగా దేవా అయ్యా ఆనందముతో సంతోషముతో దేవా అయ్యా ఇదిగో గొంతులు వేసేవారిగా దేవా క్రొవ్విన దూడల వల్ల మేము గొంతులు వేసేవారిగా దేవా మా మీద నీ నీతి సూర్యుడిని ఉదయం పచ్చేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో చిరకాలము దేవా మా బ్రతుకు దినములన్నిటిలో దేవా నీ కృపాక్షేమములతో దేవా నీ దేవా నీ ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని నింపి నీ నీతి సూర్య కిరణాలు మా మీద ప్రకాశింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిలా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు భారతదేశము యొక్క క్షేమమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు
ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న శాంత వదిన శ్రీకాంత్ గారులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.